హలో అండి, అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం. నా పేరు అన్నపూర్ణ. మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా, చూడకుండా చూడండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఈరోజు వంటకము బీరకాయ పచ్చడి చూపిస్తా. ఇదిగో బీరకాయ అండి, వాష్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది పొట్టు తీసి కట్ చేద్దాము. మీరు పొట్టు పడేయకండి, పొట్టు పచ్చడి చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో చూపెట్టా సొరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. బీరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పచ్చిమిర్చి 10, సాల్టు, పల్లీలు గుప్పెడు, వెల్లుల్లి 5, పసుపు, ఆయిల్, కొత్తిమీర కట్ చేశాను, వాష్ చేసి కట్ చేశాను, జీలకర్ర, బీరకాయ ముక్కలు. స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెడదాం. పాన్ వేడైంది, ఆయిల్ వేస్తున్నా. 3-4 స్పూన్లు అండి. ఆయిల్ వేడైందండి, పచ్చిమిర్చి వేపుదాము. మిర్చి కొద్దిగా తడి ఉంటే చిక్కుతుంది, ఫేస్ మీద పడతాయి, జాగ్రత్త. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు పల్లీలు పిరికడండి. రెడ్ కలర్ వస్తే చాలు పల్లీలు. ఇలా రెడ్ కలర్ రావండి. వేగినవి తీస్తున్నా. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేయాలి. ఇది 5 నిమిషాలకు ఒకసారి కలపాలండి. మీడియం పెట్టండి స్టవ్. కొంచెం పసుపు వేయాలి, 1/2 స్పూన్, కొంచెం అండి, చిటికెడు. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. మూత పెడదాము. బీరకాయ ఉడికిందండి, తీసేస్తాము. స్టవ్ బంద్ చేద్దాము. పల్లీలు మిర్చి వేయించుకున్నాం కదా, ఇందులో వెల్లుల్లి, పసుపు 1/2 స్పూను, 1/2 స్పూను, 1/2 స్పూను సాల్టు, జీలకర్ర 1/2 స్పూను. ఇది గ్రైండర్ చేసుకోవాలి. ఇవి గ్రైండింగ్ చేసుకుందాము. అన్నీ వేయించినాం కదా బీరకాయ పచ్చడికి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా కావాలి. తర్వాత బీరకాయ ముక్కలు ఉడికినవి ఉన్నాయి కదా, అవి వేద్దాము. ఈ 1-2 సార్లునే అనాలి, మెత్తగా అవుతుంది, లేకుంటే మెత్తగా కావద్దు కదా, ఏ పచ్చడో తెలియదు. అయిందండి. బీరకాయ పచ్చడిలో తాలింపు చేద్దాము. ఆయిల్ వేడైందండి. కొత్తిమీర, బీరకాయ పచ్చళ్ళు తాలింపు. బీరకాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.